అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలోనే ఈ కుల జనగణన అనేది స్టార్ట్ అయింది. 1827-28 మధ్యలో 1827-28 సంవత్సరంలో ఢాకాలో, అంటే ఉమ్మడి భారతదేశం కదా, అఖండ భారత్ అనుకోవచ్చు. 1827-28లో ఢాకా పట్టణంలో ఒకవైపు జనాభా లెక్క జరుగుతుంటే, అదే అట్ ద సేమ్ టైం బెనారస్లో కూడా ఈ జనాభా లెక్కలు జరిగినాయి. బ్రిటిష్ భారత ప్రభుత్వం జనాభా లెక్కలు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి లెక్కలు తీస్తూ వచ్చింది. సో అది ఇప్పటికీ మనం కొనసాగిస్తూ ఉన్నాం. సో 2011లో చేశారు. 2025 కరోనా వచ్చింది. సరే పోస్ట్ పోన్ అయింది. సరే జనన మరణాల రిజిస్ట్రేషన్ రెగ్యులర్ జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించి మనం ఇబ్బంది పడాల్సిన పని లేదు. సో జనాభా లెక్కలు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి తీసేటువంటి క్రమంలో బ్రిటిష్ వాళ్ళు, సో దానికి సంబంధించి ముఖ్యంగా ప్రతినిధులు ఎవరున్నారంటే బ్రిటిష్ వాళ్ళు విలియం హంటర్, అంటే దీనికి నాయకత్వం వచ్చింది భారతదేశంలో జనాభా లెక్కలకు సంబంధించి. 1 విలియం హంటర్, 2 హెర్బర్ట్ రిస్లే, 3 ఎడ్గర్ ట్రస్ట్, 4 జిహెచ్ హట్టస్ల ఆధ్వర్యంలో ఈ జనాభా లెక్కలు జరుగుతూ ఉండేది. ఈ కులాలపై పరిశోధనలు చేసినటువంటి సామాజిక శాస్త్రవేత్తలు. మొదటి జనగణన 1881 సంవత్సరంలో జరిగింది. కాశ్మీర్ తప్ప దేశవ్యాప్తంగా ఈ కులగణన జరిగినట్టుగా, శాస్త్రీయంగా జరిగినట్టుగా మనకు అర్థమవుతోంది. రెండవ జనగణన 1891లో కేవలం జనాభా లెక్కలు కూడా చేశారు. 1881లో మొదటిసారి చేస్తే, రెండోసారి 1891లో చేశారు. మొదటిసారి వృత్తుల వారే చేసిన, రెండోసారి కేవలం జనాభా లెక్కలు చేశారు. అది ఇబ్బందులు అనిపించినప్పుడు మూడో జనగణన 1901లో చేశారు. అంటే ప్రతి సంవత్సరాలకు ఒకసారి చేస్తూ ఉన్నారు. ఇది విస్తృత స్థాయిలో విశ్లేషణ చేసి కులవృత్తుల సేకరించి లెక్కలు చేయడం జరిగింది 1901లో. దాని తర్వాత 4వ జనగణన 1911లో చేశారు. దీంట్లో క్రిస్టియన్ల జనాభాను కూడా లెక్కించడం జరిగింది. 5వ జనగణన మళ్ళీ 10 ఏళ్ళకు ఒకసారి అనుకున్నాం కదా, ఇందులో ఇది 1921లో జరిగింది. స్వతంత్రం రాకముందు ఇవన్నీ కులం, తెగలు, జాతుల వివరాలు లెక్కించడం జరిగింది. 6వ జనగణన 1931లో జరిగింది. ఇది ఎస్సీ, ఎస్టీ, బీసీ, భాష, మతం, వయసు నిర్ధారణ చేశారు. అది వీటికి సంబంధించిన అన్ని లెక్కలు చేశారు మనం ఇప్పుడు అడిగాయన్ని. సో కులగణ డిమాండ్ ఇప్పటిదే కాదు, 1950లో మొదలైంది. కానీ ఎప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ 1957 జనాభా లెక్కలు ఓబీసీలను లెక్కించడానికి ఒప్పుకోలేదు. అంటే ఓబీసీ వ్యతిరేకి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది చాలామంది బీసీ సంఘాలు, జాతీయ నాయకులందరూ చెప్తా ఉన్నారు. ఇది వాస్తవం. సో ఎస్సీ, ఎస్టీలకి జనగణన చేసి వారికి జనాభా ప్రకారం రిజర్వేషన్ కల్పిస్తున్నారు. రాజ్యాంగం ఇచ్చింది, అది అందరికీ తెలిసిన విషయం. ఎస్సీ, ఎస్టీలు వారి జనాభా ఎంతో వారి వాటా వాళ్ళకి ఇస్తున్నారు. సంతోషం. 1940 నుండి ఎస్సీలు, 1950 నుండి ఎస్టీ రిజర్వేషన్ ఫలాలు పొందుతున్నారు. సంతోషం. 1953-55 మధ్య కాలంలో కాలేల్కర్ కమిటీ వేశారు. ఆ నివేదిక ప్రకారం దేశంలో 2399 ఓబీసీ కులాలు ఉన్నాయి. సుమారుగా 2400 కులాలు ఉన్నాయి. అందులో 837 అత్యంత వెనకబడిన కులాలు, అంటే బీసీ కులాలకు సంబంధించి చెప్పేది. కాలేల్కర్ కమిషన్ స్త్రీలను కూడా ఓబీసీకి పరిగణించాలని చెప్పింది. 1979లో ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ జనతా ప్రభుత్వం సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన తరగతుల కోసం ఎంపీ బిందేశ్వర ప్రసాద్ మండల్ నేతృత్వంలో కమిషన్ వేయబడింది. మండల్ కమిషన్ వేసింది కూడా వాళ్లే. సో 1980లో మండల కమిషన్ నివేదిక సమర్పిస్తే దేశంలో ఓబీసీలు 52% పైగా ఉన్నారనేది చెప్తాను. ఇప్పుడు ఇంకా మెరుగు ఉంటారు. విద్యారంగంలో 27% రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి డిమాండ్ వచ్చింది. 52% ఉంటే 27 అనేది చాలా తక్కువ. జనాభా దామాషా అవుతుంది బీసీ సమాజం ప్రస్తుతం. 27% ఉద్యోగాల్లో ప్రయత్నం చేశారు. అయితే ఆనాడు ఉన్నటువంటి బీపీ సింగ్ ప్రభుత్వం 1990లో దీన్ని మండల కమిషన్ సిఫార్సులకు అమలు కోసం ప్రయత్నం చేస్తే, సో ఆనాడు ఉన్నటువంటి వామపక్షాలు కానివ్వండి, బీజేపీ, కాంగ్రెస్ కానీ అన్నీ ఒకతాను ముక్కలాగానే ఆ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేశారు. 1992 నుంచి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే సంస్థలకు ఓబీసీ రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి ఆనాడు వచ్చినటువంటి పివి నరసింహరావు గవర్నమెంట్ 27% రిజర్వేషన్ అమలు చేసే ప్రయత్నం చేశారు. సో ఆయన ఆ స్థాయి కలిగినటువంటి, అర్హత కలిగినటువంటి వాళ్ళు అందుబాటులో లేరు ఆ రోజు అనేది మనం చెప్పుకోక తప్పదు. 2011-12లో కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక, ఆర్థిక, కుల గణన చేసింది. సో అంటే కొన్ని ప్రాంతాల్లో చేసినట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది. సో 2018 బీజేపీ హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ కులగణన చేపడతామని చెప్పారు. ఈనాటికి అది చేసినట్టుగా లేదు. సో 2021 సెప్టెంబర్లో సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే బీజేపీ పార్టీ కులగణన చేయటం కుదరదని చెప్తా ఉందట. సో వీళ్ళంతా సుప్రీంకోర్టులు, హైకోర్టులు జడ్జిలంటే అగ్రవర్ణ ఆధిపత్య కులాల రిప్రజెంటేషను.
సో కులగణన చేస్తే తప్ప బీసీలకి న్యాయం జరగదు. సో 2022 ఉదయపూర్ డిక్లరేషన్ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ కులగణనకు మద్దతు తెలియజేసింది. సో దీనికి అనుకూలంగా సమాజ్వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్, యునైటెడ్ డిఎంకే, వైసీపీ, తెలుగుదేశం, బహుజన సమాజ్ పార్టీ, తెలంగాణ భారత రాష్ట్ర సమితి అన్ని పార్టీలు కులగణనకు సమర్థించినట్టుగా మనకి చేస్తుంది. కానీ ఆచరణలో వీళ్ళు అమలు చేయాలి కదా, కాగితాల వరకట్నం చట్టం లాగా ఉన్నది. సో అందుకోసం వీటన్నిటి మీద మనం తర్జన భర్జన చేసుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ ఆధిపత్యం ఏదైతే ఉందో, సామాజిక హోదా, గౌరవ మర్యాదలు ఇవన్నీ కూడా ఆధిక్యత అణిచివేత లాగా ఉన్నది. సో కులగణన మండల కమిషన్ నివేదిక ప్రకారం దేశంలో 3743 పైగా కులాలు ఓబీసీ జాబితాలో ఉన్నాయి. సో అంటే దేశవ్యాప్తంగా చూసినప్పుడు ఇంకా అన్ని కులాలను కలుపుకుంటే 5000కు పైగా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఓబీసీ కులాలు ఏదైతే ఉన్నాయో అవి 3743 కులాలు ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఓబీసీ రిజర్వేషన్ ప్రకారం 2479 కులాలు మాత్రమే నమోదు చేయబడ్డాయి. అంటే సంచార జీవులు ఉన్నారు వీళ్ళంతా. సో అందుకోసం వీళ్ళందరికీ రిజర్వేషన్ కల్పించాలంటే ఏబిసిడి వర్గీకరణ చేసి రాజ్యాధికారంలో వాటా కల్పించాలి. రిజర్వేషన్ కులాలు 3150, పట్టికలో 3150, కేంద్రం 3743 ఓబీసీ కులాలు, వివిధ రాష్ట్రాల్లో 3150 ఓబీసీ కులాలు రిజర్వేషన్లు కల్పిస్తున్నాయి. సో కొన్ని దేశవ్యాప్తంగా చూసినప్పుడు అన్నిటి కులాలకి వాళ్ళు ఉన్నటువంటి డిపార్ట్మెంట్లు కూడా ప్రభుత్వ రంగం తగ్గిపోతుంది కదా. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాన్ని కలిపి చెప్తా ఉన్నారు. 1260 బీసీ కులాలు రాష్ట్ర రిజర్వేషన్ సౌకర్యం కల్పించాల్సింది. అంటే వాళ్ళు అసలు అందుబాటులోనే లేరు రిజర్వేషన్కి. ఇంకా చదువుకుంటే కదా, మీరు అభివృద్ధి చేస్తే వాళ్ళు చదువుకుంటారు. సో అందుకోసం వీటి మీద ఇవన్నీ పరిస్థితులు ఉన్నాయి. సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక అన్ని విభాగాల్లో అంబేద్కర్ కూడా అంటాడు కదా, పవరే మాస్టర్కి అంటాడు. కాబట్టి రాజ్యాధికారంలో వాటా రావాల్సిందే, ఖచ్చితంగా ఆ విధంగానే డెవలప్ అవుతారు బీసీలు. అంటే ఇప్పటికే మనం అంటా ఉన్నాం, కొంత అడ్వాన్స్ 130% అభివృద్ధి చెందినటువంటి మునూరు కాపు లాంటి కొన్ని బీసీ కులాలు ఉన్నాయి. 100కి అంటే 70% వాళ్ళు కూడా వెనకబడి ఉన్నారు. మా ఎంబీసీలు సాకలి, మంగలి, గంగెట్ల, కాటిపప్పుల వీళ్ళు 100కి 10% కూడా డెవలప్ కాలేదు. మాకంటే దరిద్రంగా సంచార బీసీలు ఉన్నారు. సంచార బీసీలు అంటే ఇంకా మరి చెప్పనక్కర్లేదు. సో వీళ్ళకి కనీసం ఆధార్ కార్డు లేదు, పెన్షన్ లేదు, ఓటర్ కార్డు లేదు, ఇవన్నీ ఉన్నాయి. ప్రభుత్వ పథకాలు అన్నీ దిక్కులేదు. 77 ఏళ్ళు మీరు ఏం చేశారా? ఓటర్ గుర్తింపు కార్డు ఉండదు, రేషన్ కార్డు ఉండదు, ఆధార్ కార్డు ఉండదు. కుల జనగణన చేసి ఎవరు ఎంతమంది ఉన్నారు, సకల కుల జనగణన చేయమంటున్నారు, ఎవరు ఎంతమంది ఉన్నారని చెప్తాను. దేశంలో ఓబీసీలు 75 కోట్లకు పైగా ఉన్నారనేది, కొంతమంది 84 కోట్లు ఉన్నారని, ఏదన్నా 52% పాత లెక్కలు. ఇప్పుడు ఇంకా ఇతర కులాలను కూడా బీసీలో తీసుకొచ్చి కలిపారు కాబట్టి 60% దాకా ఉంటారనేది మనకు అర్థమవుతుంది. సో ఈనాటికి పార్లమెంటు మెట్లు ఎక్కినటువంటి వేల కులాలు ఉన్నాయని చెప్పడం దేవుడి సంగతి దేవుడు ఎరుగు. పార్లమెంటు ఎట్లా వెళ్ళరు? 543 పార్లమెంట్లో 523 నుంచి 519 మంది చిల్లర, మొత్తం కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళే ఉన్నారు కదా. మిగిలిన వాళ్ళు కూడా లక్షల కోట్లలో ఉన్నారు. 100 కోట్ల పైగా ఉన్నోళ్ళు నేను చెప్తున్నాను. 543 మందిలో 519 మంది 100 కోట్ల పైన ఉన్నవాళ్ళు, కోటేశ్వర్ల పైన ఉన్నవాళ్ళు. మిగిలిన వాళ్ళు కూడా అంతా ఎంత అంటే విత్ రిజర్వేషన్తో సహా ఉన్నోళ్ళు, కోట్ల రూపాయల ఆదాయం కలిగినటువంటి వాళ్ళు, కోట్ల ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారు. సో వీళ్ళ నుంచి ఈ అట్టడుగు వర్గాలు, సబ్బండ వర్గాలు, ముఖ్యంగా బీసీలకు సంబంధించిన సకల కుల జనగణన, బీసీ కుల జనగణన చేస్తారనేది అసలు ఇంత బాగా వెనకబడతారన్న కారణం వాళ్ళే. అసలు ఏ కులంలో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది వెనకబడి ఉన్నారు చేస్తే బడ్జెట్ అలాట్మెంట్ జరగాలి. ఎస్సీ ఎస్టీ సప్లాన్ లాగా బీసీ సప్లాన్ కూడా అమలు జరగాలి. ఇప్పటికే చెప్పినట్టుగా అడ్వాన్స్ బీసీలు, ఎంబీసీలు, అర్ధసంచార బీసీలు, బీసీలు ఈ 4 విభాగాలకు సంబంధించి అలాట్మెంట్స్ జరగాలి. విద్యా ఉద్యోగాలు రిజర్వేషన్ ఎట్లా ఇస్తున్నారో రాజ్యాధికారంలో కూడా స్థానిక సంస్థలైనటువంటి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, నీటి సంఘాలతో పాటుగా రాజ్యసభ, లోక్సభ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల దాకా కూడా ఇవన్నీ అందాలని చెప్పేసి ఇటు రాష్ట్ర ప్రభుత్వ పదవులు, అటు కేంద్ర ప్రభుత్వ పదవులు అన్నిట్లలో కూడా రిజర్వేషన్ ఉండాలనేది చేస్తా ఉన్నాను. ఆ విధంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం అనేది తెలియజేస్తూ ఉన్నాను. అంటే ఆధిపత్య కులాలు తెలంగాణ రాష్ట్రంలో 10 కులాలు, భారతదేశంలో 25-30 కులాలే పరిపాలిస్తూ ఉన్నాయండి. 5000 కులాలకు పైగా, 5 నుంచి 7000 కులాలు ఉంటాయి. పార్లమెంట్ మొత్తం దొక్కని కులాలు భవిష్యత్తులో 100 ఏళ్ళు కూడా దొక్కవు. మీరు కుల జనగణన చేసి ఏబిసిడి వర్గీకరణ చేసి ఉప కులాలకి విద్యా ఉద్యోగాలు ఇచ్చినట్టుగా ఎమ్మెల్యే, ఎంపీ పదవులు ఇవ్వకపోతే ఇంకా 100 ఏళ్ళు అనేది జరగదు. సో అందుకోసం బీహార్ ప్రభుత్వం లెక్కలన్నీ తేల్చేసింది. దీంట్లో ఉన్నట్టు మతలబనంతా అట్లా 29 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా ఆ వైపుగా ఆలోచన చేయాలి.
ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అనేది మేము తెలియజేస్తున్నాం. 50% రిజర్వేషన్ కట్ ఆఫ్ అనేది పాలకవర్గాల కుట్ర తప్ప మరొకటి కాదు. సో ఇది ఆహ్, రాష్ట్ర చట్టసభల్లో 60% చేయాలని చేసే డిమాండ్ వినపడతా ఉంది. సో బీహార్‌లో ఆ వైపుగా అడుగులేస్తే అక్కడ కొట్టేశారు. అది వారికొచ్చినటువంటి ఇబ్బంది ఏందో అర్థం కాదు. సో అందుకోసం వీటన్నిటిని 27% రిజర్వేషన్ ఉంటే ఉన్నత వర్గాల జనాభాకు సమానంగా 10% రిజర్వేషన్ కల్పించారు. అంటే జనాభా 27% సరిపోదు. మీరే చెప్తున్నారు 52 అని పాత లెక్కలు. ఇప్పుడు 60 పెరుగుంటారు. 27% రిజర్వేషన్ సరిపోద్ది. వీళ్ళని ధనుకొని చావమంటున్నారు. బీసీఏ, బీసీడీ ఉపకులాలు తన్నుకు చస్తుంటే మీరు కాకులకి మందు పెట్టి కట్ట కింద కూర్చున్నట్టుగా ఉంది మీ పరిస్థితి. సో అందుకోసం జనాభా దామాషా ప్రకారం అలాట్మెంట్స్ చేయాలనేది మేము ప్రధానంగా చెప్పదలుచుకున్నాం. ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేస్తున్నాం. మీరు కూడా మేము మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.